రావణ బ్రహ్మ అంతఃపురాన్ని కూడా చేరుకున్నాడు. చేరుకొని అక్కడ వివిధ రకాలైన స్త్రీ సమూహాలందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళలో సీతమ్మ ఉందేమో అని వెతుకుతూ అందరినీ చూస్తూ బాధపడుతూ అయ్యో పరస్త్రీలను నేను చూస్తున్నానే, ఆ విధంగా చూడడం తప్పు కదా అనుకుంటూ, కానీ ఒక రామ కార్యంలో నేనున్నాను కాబట్టి స్త్రీలలో కలిసి ఉంటుంది సీతమ్మ అనే భావనతోనే చూస్తున్నాడు తప్ప అన్యదా వేరే భావం కాదు కాబట్టి మన సమర్థించుకుంటూ అలా తిరుగుతూ పోతూ ఉన్నాడు. అలా వెళ్తూ రావణాసురుని యొక్క శయ్యకు సమీపంలోనే ఉన్నటువంటి మరొక శయ్య మీద ఒక సౌందర్యమూర్తి, ఒక స్త్రీ పండుకొని ఉండడం కూడా గమనించడం జరిగింది. ఒక్క క్షణము ఆమెనే సీతగా తలుచుకున్నాడు. సీతమ్మగా తలుచుకొని చాలా ఆనందపడిపోయాడట. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమె చూశారు, సీతమ్మ అనుకొని మిక్కిలి సంతోషపడిపోయాడు, చాలా ఆనందించాడు. స్తంభాలు ఎక్కాడు, దూకాడు, ఆ ఆనందాన్ని అనేక రకాలుగా వ్యక్తపరుచుకున్నాడు. పరమానందపడిపోయాడు, గెంతులేశాడు. ఇక రామకార్యం నెరవేరింది, సీతమ్మ జాడ నేను కనిపెట్టాను, ఎందరో వానరుల ప్రాణాలను నేను నిలబెట్టాను, సుగ్రీవుని ప్రతిజ్ఞను నేను నెరవేర్చాను అని చెప్పి చాలా ఆనందపడిపోయాడు. మహదానందపడిపోయాడట హనుమ. అయితే ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. వెంటనే ఆయన జ్ఞానం పనిచేసింది అక్కడ. వెంటనే అయ్యో రాముణ్ణి విడిచిపెట్టి సీతమ్మ, ఇక్కడ రావణుడు అపహరించినటువంటి సీతమ్మ శ్రీరాముడు పక్కన లేకుండా ఆయన తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుందే తప్ప ఇక్కడ రావణాసురునికి అది సమీపంలో హంసతూలికా తల్పం పైన పండుకొని అలా ఆదమరిచి నిద్రపోతుందా? సీతమ్మ అలా చేస్తుందా? కాబట్టి ఈవిడ ఖచ్చితంగా సీతమ్మ అయి ఉండదు అని చెప్పి వెంటనే మళ్ళా ఆయనకు జ్ఞానోదయం అయి మళ్ళా అంత ఆనందం ఒక్కసారి ఎగిరిపోయింది. చాలా బాధపడిపోయాడు, మళ్ళా కృంగిపోయాడు. అయ్యో సీతమ్మ జాడంగా నేను కనిపెట్టలేకపోతున్నాను, అసలు నాకు సీతమ్మ కనపడుతుందా అని ఆలోచిస్తూ అలా అక్కడి నుంచి ఆ అశోకవనాన్ని చూడడం, ఆ అశోకవనంలోకి వెళ్ళడం, ఆ శింసుపా వృక్షం మీద చేరడం, ఆ శింసుపా వృక్షం కింద ఒక మానవ స్త్రీ మాసిపోయిన పట్టు వస్త్రమును ధరించి దుఃఖితురాలై దుఃఖించి సిక్కి శల్యమైపోయినటువంటి ఒక మానవ స్త్రీని చూసి అప్పుడు అనుకుంటాడు ఆయన, ఏమే తప్పక అంటే ఎలా సీతమ్మ తన కంట పడుతుందో, ఎలా ఉంటే ఆమె సీతమ్మ అవుతుందో అని ఊహించుకుంటూ ఉండినాడు. అలాంటి స్థితిలో ఆమెను అక్కడ చూడడం వల్ల ఈమె ఖచ్చితంగా సీతమ్మ అయి ఉంటుంది అని చెప్పి ఆయన అనుకున్నాడట. అక్కడ అనుకొని ఆనందపడిపోతున్నాడు. ఇప్పుడు మళ్ళా ఆ బాధ స్థానంలో మళ్ళీ సంతోషం వచ్చేసింది. కాబట్టి ఈమె ఖచ్చితంగా సీతమ్మ అయి ఉంటుంది అని అనుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడి మళ్ళా అనుకున్నాడు, మరణించడం ఏమిటి, ఆత్మహత్య మహాపాతకం, శరీరమును విడిచిపెట్టను, ఉత్సాహమును పొంది మరలా బయలుదేరుతాను భావించి ఆ విధంగా వెతికినందుకు ఈరోజు సీతమ్మ జాడ తెలుసుకున్నాను అనుకున్నాడు. కానీ ఒక్కసారి మళ్ళీ ప్రార్థన చేశాట, ఏమన్నా సీతమ్మ అయి ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి. ఎందుకంటే ఆయన బయలుదేరేటప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకున్నాడు, ఇంద్రుడికి నమస్కారం చేసుకున్నాడు, తన తండ్రి అయిన వాయుదేవుడికి నమస్కారం చేసుకున్నాడు. ఏ రోజైతే చూడడంతోటే శ్రీరాముని శ్రీ మహావిష్ణువుగా దర్శనం పొందాడో ఆయన తన ఇలవేల్పుగా భావించి ఆయనను తీసుకొని వచ్చి సుగ్రీవునికి పరిచయం చేశాడు. అలాంటి ఇలవేల్పుగా భావించిన శ్రీరాముని మాత్రం తలుచుకోవడం మర్చిపోయాడు. ఆ క్షణంలో ఆ పర్వతం మీద నుంచి ఒక్కసారి లంఘించే సమయంలో ఆ ప్రయత్నంలో వివిధ దేవతలకు నమస్కరించాడు, కానీ
శ్రీరామచంద్రుని మాత్రం ఆ సమయంలో గుర్తుకు రాల. అందువలననే తనకు ఇంత ఆలస్యమైందేమో సీతమ్మని వెదకడం అని కూడా మనసులో తలుచుకొని అప్పుడు ప్రార్థన చేస్తున్నాట. ఈ తల్లన్న సీతమ్మ అయిండాలి ఖచ్చితంగా, ఈ ప్రయత్నం విఫలం కాకూడదు అనుకొని ప్రార్థన చేస్తున్నాట. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్దనేభ్య అని చెప్పి ఒక్కసారి ఆ శ్రీరాముని నమస్కారం చేసుకొని, రామ, ఈ వృక్షము కింద ఉన్నటువంటి ఈ మానవ స్త్రీ ఖచ్చితంగా సీతమ్మ తల్లి అయి ఉండాలి అని చెప్పి ఆయన భావన చేసుకుంటూ ఉన్నాట. ఆ విధంగా సీతా దర్శనం అయినందుకు ఆమె సీతమ్మ అయితే ఎంత బాగుంటుందో తలుచుకుంటూ ఆయన మనస్సంతా ఆ రామచంద్రుని మీదనే పెట్టాడట. పెడుతూ ఆమె అయితేనే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా హనుమకు అమ్మవారి దర్శనం అయిపోయిందని భావించాడు, పొంగిపోయాడు. ఆ అమ్మ పట్టు చీర మట్టి పట్టి ఉంది, పాతబడిపోయింది. ఆనాడు ఏనాడైతే రావణ బ్రహ్మ అని అపహరించినాడో ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు ఈ కాలం 10 మాసములు గడిచిపోయిందట. ఈ 10 మాసముల నుంచి అదే వస్త్రమును కట్టినట్లుగా అలాగే ఉంది. కాబట్టి ఆమె సీతమ్మే అయి ఉంటుంది అనుకున్నాడు. ఆ ధరించిన పట్టు వస్త్రము మలినంగా ఉంది. 10 నెలల నుంచి ఆమె అలాగే అశోకవనంలో ఏడుస్తూ ఉంది. ఆ కన్నీరు ఖచ్చితంగా రావణునికి కీడు తప్పదు, ఈమె కార్చిన కన్నీరు వల్లనే రావణుడు నశిస్తాడు అని అనుకుంటూ ఆ పతివ్రత అయినటువంటి ఆ సీతమ్మ ఆ దీనస్థితిని చూసి చాలా బాధపడిపోతున్నాడంట ఆంజనేయ హనుమంతుడు. అప్పుడు ఆమెను చూస్తూనే ఆయనకు, ఆ సీతమ్మను చూస్తూనే సీతమ్మ కనపడలేదట, ఆయన రాముడే దర్శనం ఇచ్చాడట. ఎందుకంటే సీతమ్మ మనసు నిండా రాముడు ఉంటాడు, రాముని మనసు నిండా సీతమ్మ ఉంటుంది. కాబట్టి ఆమెను చూస్తూనే శ్రీరామచంద్రుడు గుర్తుకు వచ్చాడట. కాబట్టి ఆమెలో రాముణ్ణి దర్శించాడు. అక్కడ చూడడానికి బాహ్యం నందు సీతమ్మ తల్లి కనపడుతుంది, కానీ ఆమె మనసు నిండా రామచంద్రుడు ఉన్నాడు. కాబట్టి ఆ రామచంద్రుణ్ణే ఈయన దర్శిస్తూ ఉన్నాడట. కానీ ఈమె కూడా ఎంత ఓర్పు కలిగినది. ఒక స్త్రీకి ఎప్పుడు కూడా తన తల్లి గుణం వస్తుందట. కాబట్టి ఇక్కడ సీతమ్మ కూడా భూమాత నుంచి జన్మించింది కాబట్టి, భూమి నుంచి లభించింది కాబట్టి జనక మహారాజుకు ఈమె కూడా ఎంత ఓర్పు, ఎంత సహనం ఉంది. అలా రాక్షసుడు అపహరించినప్పటికీ ఆమె దుఃఖిస్తూ కూడా ఆ రావణాసురుని ఒక్క మాట కూడా శపించకుండా, అతడు నీచాతి నీచమైన మాటలు మాట్లాడుతున్నా, ఆమె అంగాంగ సౌందర్యము పలుకుతున్నా కూడా ఒక్క మాట కూడా ఆయన తిరిగి అనకుండా రామచంద్రుని రాక కోసమే ఎంతో నమ్మకంతో రామచంద్రుడు తప్పగా వస్తాడని, తనను తీసుకువెళ్తాడనే భావనతోనే ఓర్పు వహించి ఆమె దుఃఖిస్తూనే అక్కడ ఉంది అని చెప్పి, ఆమె ఎంత ఓర్పు, ఎంత సహజంగా తల్లి నుంచి ఆమెకు ఆ ఓర్పు వచ్చిందని కూడా భావిస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాట. అలాగే రామచంద్రుడు కూడా, ఆయన కూడా ఎంతో ప్రేమించినటువంటి తన సతీమణి, తన ధర్మపత్ని ఈ విధంగా అపహరణకు గురైతే ఆయన కూడా కృంగిపోకుండా ఎంతో ధైర్యం తెచ్చుకొని వెతుకుతూ ఆయన రావడం, ఆ సుగ్రీవుని కలవడం, ఇదంతా కూడా ఈమెమో ఇక్కడ కూర్చుండిపోయింది, దుఃఖిస్తూ ఉంది. కానీ ఈమె రాముడి కోసం ఎదురు చూస్తుంది. కానీ అక్కడ రాముడు ఎంత అవస్థలు, ఎట్లా తిరుగుతున్నాడు, ఎలా వెతుకుతున్నాడు, ఎంత జరిగింది, ఈమె అపహరణ వల్ల
ఎంత జరిగింది? ఆయన సుగ్రీవుని కలవడం, వాళ్ళకి స్నేహం ఏర్పడడం, వాలిని సంహరించడం, సుగ్రీవుని మళ్ళా ఆ కిష్కింధకు రాజును చేయడం, ఆ విధంగా కోట్ల వానరులంతా ఒక చోట కలవడం, వాళ్ళు నలుదిక్కులా సీతమ్మ జాడ వెతకడానికి బయలుదేరడం. కాబట్టి ఈ కాలంలో, ఈ 10 నెలల కాలంలో ఎంత జరిగింది అని చెప్పి ఆయన అనుకుంటున్నాడట. ఆ విధంగా ఆయన అన్ని అనుకుంటున్నాడు. కానీ ఈ ఇద్దరు కూడా ఎలా భార్యాభర్తలైనారు? శ్రీరాముడు సీత అంటే వివాహము కాయబోయే ముందే భార్యాభర్తలు అవుతున్నటువంటి ఆ వరుడికి వధువుకి 5 లక్షణములు చూస్తారట. ఆ 5 లక్షణములు కలిస్తే వాళ్ళు అతి ప్రియాతి ప్రేమైన భార్యాభర్తలుగా ఉంటారట. అవి ఏమేమంటే శీలం, ఇద్దరికి సీతారాములు ఇద్దరు మంచి శీలవంతులు. తర్వాత వయస్సు, రాముడు కొద్ది పెద్ద వయసు కలిగి ఉన్న, సీతమ్మ చిన్న వయసు. కానీ మనం ఏదో సీతమ్మ పెద్దది రాముడికి అంతా చెప్తుంటారంట, కానీ అది రామాయణంలో అయితే లేదు. అది భూమిలో జన్మించింది కాబట్టి పెద్ద అయి ఉంటుందని ఆలోచిస్తున్నారు. కానీ వారిద్దరికి వయసులో తేడా ఉంది. సీతమ్మే తక్కువ వయసు ఉంది కాబట్టి వాళ్ళ వయసు కూడా సరిపోయినాయి. తర్వాత నడవడి చూస్తారు ఇద్దరిది, ఇద్దరు మంచి నడవడి కలిగిన వారు. తర్వాత వంశములు చూస్తారు, ఇద్దరు గొప్ప వంశానికి చెందిన వారే. తర్వాత అందం చూస్తారు. ఈ 5 విషయాలలో ఇద్దరు కూడా ఒకరికొకరు ఎవరు తీసిపోకుండా ఒకరికి సాటి మరొకరై ఇంత ఆదర్శ దంపతులైనారు అని చెప్పి హనుమ ఆలోచిస్తున్నాడు. అన్నిటికన్నా మించి ఒక విషయంలో మాత్రం సీతమ్మే గొప్పది అని అనుకుంటాడు. ఎందుకు అంటే సీతమ్మ అందంలో ఆమె కళ్ళు నల్లగా ఉంటాయి. ఆమె ఎప్పుడు చూసినా అంత భీకరంగా రావణాసురుడు అపహరించిన, అనరాని మాటలు అంటున్నా, భయంకరమైన రాక్షసీలను కాపలా ఉంచిన ఆమె ఎప్పుడు ఆమె నేత్రములు ఎర్రగా మారలేదట. అదే శ్రీరాముడికి కోపం వస్తే ఆయన కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఈ విషయంలో మాత్రము సీతమ్మ గొప్పది అనుకొని మళ్ళీ అలాంటి అనుకుంటూ రాముడికి మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాడంట. రామ, ఇట్లా అనుకుంటున్నాను, మీరు ఇద్దరు అన్నిట్లో ఒకరికొకరు తీసిపోరు, కానీ ఆమె ఓర్పు విషయంలో ఆమెకు ఆగ్రహం అయితే కలగదు, కలిగిన కళ్ళలో మార్పు రాదు, నీ కళ్ళు ఎర్రబడతాయి అని చెప్పి ఒక్కసారి అనుకున్నాట. అనుకుంటూ వాళ్ళిద్దరిని కూడా తలుచుకుంటున్నాట. తలుచుకుంటూ, ఎందుకంటే ఆయన వెంటనే కనపడడానికి లేదు, ఆమె ఏ విధంగా స్పందిస్తుందో కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం, అది రాత్రి సమయం కాబట్టి ఆయన తెల్లవారేందరకు వేచి ఉండాలా అని చెప్పి హనుమ అక్కడ ఆ చెట్టు మీద ఆలోచిస్తూ ఉన్నాడట. మనకు ఆయనకి ఇవన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి. మనకు కూడా చెప్తున్నాడు. అంటే రామచంద్రుడు ఎలా అనేదానికి కంచర్ల గోపన్న ఆయన యొక్క భక్తుడైనటువంటి రామదాసు ఆయన గురించి చెప్పినటివి. హరుణకు అవిభీషణకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నార్తి హరించు చుట్టమై పరగిన ఎట్టి ఈ పతిత పావన నామము జిహ్వపై నిరంతరము నటింపజేయుమిక దాసరథి కరుణాపయోనిధి. శ్రీరాముని మంత్రం అంత గొప్పది అని చెప్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఆయన అవతారమైనటువంటి రామావతారము, ఈ రాముని నామం ఎంత ఉచ్చరిస్తే అంత మంచిది, ఎంతో మందికి మేలు చేసింది. హరుడే చెప్పినాడు, శివుడే చెప్పాడు రామనామం యొక్క గొప్పతనం గురించి. అలాగే విభీషణుడు ఆ రామనామం, ఆ రాముని శరణం పొందడం వల్ల లంకకు రాజ్యాధిపతి అయినాడు. అలాగే పార్వతీదేవి కూడా విష్ణు సహస్రనామం చదివినంత పుణ్యం వస్తుంది, 3 సార్లు రామ 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 అంటే అని ఆ మంత్రరాజు గురించి చెప్పింది. కాబట్టి రామనామం ఇంత గొప్పది అని చెప్పి ఆయనే చెప్పాడు మనకు కూడా అని చెప్పి రామనామ విశేషం. ఈ విధంగా హనుమ కూడా ఆ రాముణ్ణే తలుచుకుంటూ ఉన్నాట. తెల్లవారేంత వరకు ఈ విధంగా గడిపి తెల్లవారిన తర్వాత ఆమె ముందు వెళ్ళి ఆమెను దర్శనం చేసుకోవాలా, ఆమెతో మాట్లాడాలా అనుకుంటూ ఉన్నాడు.
అటువంటి తల్లిదండ్రులతో సమానమైనటువంటి సీతమ్మ తల్లి శ్రీరామచంద్రమూర్తి వాళ్ళ నడవడి అవంతా కూడా తలుచుకుంటూ ఈయన అదే ధ్యానంలో ఆ రామున్నే తలుచుకుంటూ గడుపుతూ ఉన్నాయట. ఆయనకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయట కొన్ని. రాముడు ఎంత మంచి నడవడిక గలవాడు. ఆటవికుడైన గుహుణ్ణి పక్కన పెట్టుకున్నాడు, ఆయనతో స్నేహం చేశాడు, ఆ గుహుడితో దాసుడిగా చేసుకున్నాడు, ఆ గుడి సహాయం పొందాడు. తర్వాత శబరి చేత అంత వృద్ధురాలు ఆ ఫలములన్నీ తెచ్చిస్తే ఆమె చేతితో ఫలములు తీసుకొని ఆయనకు మోక్షాన్ని వసంగినాడు. ఇవన్నీ కూడా ఈ హనుమ చెట్టు మీద ఇవన్నీ తలుచుకుంటూ ఉన్నాడట. ఒక పక్షి జటాయువు ఆ రామకార్యం కోసము రావణాసురుని ఎదిరించి రెక్కలు కాళ్ళు తెగిపోయి కింద పడిపోతే దానికి అంతిమ సంస్కారం సొంతం తనయుడి మాదిరిగా కుమారుడు ఏ తండ్రికైతే కర్మకాండ చేస్తాడో ఆ విధంగా ఆ జటాయు పక్షికి చేసి ఆ పక్షికి మోక్షాన్ని వసంగినాడు అని చెప్పుకుంటూ, అలాగే సంపాతి కూడా ఈ రామకార్యంలో మాట సహాయం చేసినందుకు సీత జాడ ఇట్లా లంకలో ఉంది అని చెప్పినందుకు దానికి అది పోగొట్టుకున్నటువంటి రెక్కలను పొంది మళ్ళా తిరిగి అది గాలిలో ఎగిరేలాగా దానికి ఆ విధంగా ప్రాణం పోశాడు అని చెప్పి అవన్నీ కూడా తలుచుకుంటూ ఉన్నా అంట. అలాగే మైనాకుడు, సముద్రంలో మునిగిపోయిన మైనాకుడు ఇంద్రుని చూస్తూ భయపడుతూ ఎక్కడ ఇంద్రుని కనపడితే రెక్కలన్నీ కూడా నరికేస్తాడేమో అని భయంతో ఉన్నటువంటి మైనాకుడు హనుమకు ఆశ్రయం ఇస్తాను, కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పి కొద్దిగా సహాయం చేసినందుకే ఇంద్రుడు కూడా మెచ్చుకొని ఆ మైనాకునికి ఆ రెక్కలు కూడా ఏవి రెక్కలు నరికేయకుండా ఆ రెక్క అలాగే ఉంచి ఆయన క్షమించడం, ఇవన్నీ కూడా రామునికి ఎవరు ఏది చిన్న సహాయం చేసినా అది తిరిగి వాళ్ళకి పెద్ద వరంగా మారుతూ వస్తున్నది అని ఎంత గొప్పవారు ఈ శ్రీరాముడు ఈ సీతమ్మ అని చెప్పి వాళ్ళ గురించి అనుకుంటూ ఆ చెట్టు మీద కాలక్షేపం చేస్తున్నాడట హనుమంతుడు. ఇంతలో బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైంది, వేకుజాము ఆసనమైంది. అటువంటి ముహూర్తంలో నిద్ర లేయడం చాలా గొప్ప అలవాటు. ఎవరికైనా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తే మంచి ఆరోగ్యము అన్ని కూడా సమకూరుతాయి. అక్కడ కూడా ఆ బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నం అవుతుంటే బ్రహ్మరాక్షసులందరూ కూడా అక్కడ బ్రహ్మాండంగా యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఆ యజ్ఞయాగాదులు ఎందుకు ప్రారంభించారంటే రావణుడు క్షేమంగా ఉండాలి, లంక అంతా కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఆ రావణాసుని ఆజ్ఞ మేరకు వాళ్ళు అలా జరిపిస్తున్నారు. మంగళవాద్యాలు వినపడుతున్నాయి. రావణాసురుడు నిద్ర లేచాడు. నిద్ర లేచిన వాడు ఏం చేయాలి? కాలకృత్యాలు తీర్చుకోవాలి, స్నానాదులు ముగించుకొని సంధ్యావందనాదులు చేసుకోవాలి. కానీ ఆయన అలా లేదు. నిద్ర లేయడంతో ఆయనకు సీతమ్మ తల్లి జ్ఞాపకానికి వచ్చిందట. వెంటనే అశోకవనానికి వెళ్ళాలనుకున్నాడట. ఆ విధంగా ఆ వస్త్రములని సరి చేసుకొని మెడలో వేసుకున్న ఎండిపోయిన పుష్పహారాలన్నీ తీసేసి ఉత్తమమైన ఆభరణంలో ధరించి స్నానం కూడా చేయకుండా ఆ అశోకవనానికి బయలుదేరిపోతున్నాడట రావణాసురుడు. ఆయన వెళ్తుంటే ఆయన వెంట పరిచారకులు, ఆయన రక్షించడానికి సైన్యము అన్ని కూడా ఆయన వెంట ఆ అశోకవనానికి బయలుదేరుతూ ఉన్నాయట. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైనటువంటి ఒక స్త్రీ పట్ల ఆయన బెదిరించడానికి, ఆమెను భయపెట్టడానికి ఎందుకంటే 10 మాసములు సమయం గడిచిపోయింది. ఆయన 12 మాసముల సమయం ఇచ్చాడు సీతకు. కాబట్టి అది గుర్తు చేయడానికని ఆయన ఆ విధంగా దుర్మార్గుడై అక్కడికి బయలుదేరి వచ్చాడట. ఆ అశోక వనానికి వచ్చాడు. సీతమ్మ తల్లి అక్కడ అప్పటికే కూర్చొని దుఃఖిస్తూనే ఉంది. శోకమూర్తిలా కనపడుతున్న సీతను చూసి ఆయన మాట్లాడుతున్నాడట. వచ్చాడు సీతమ్మ దగ్గరికి, బ్రహ్మ తేజస్తో వస్తున్నాడు.
ఈ వృక్షం మీద ఉన్నటువంటి హనుమ చూశాడు రావణాసురుడు రావడానికి. ఆయన పాన్పుపై పవలించి ఉన్నప్పుడు చూసి ఉండినాడు. ఆ నిద్రలో కూడా ఆయన గొప్ప తేజస్సుతో కనిపించాడు. రాక్షసాధముడైనా రాక్షసుడైనా కూడా గొప్ప తేజస్సుతో ఉన్నాడు, భయంకరాకారుడై ఉన్నాడు. అలాంటి రావణాసురుడిని చూస్తున్నాడట. చూసి ఆశ్చర్యపోతున్నాడట. ఎంత బ్రహ్మ తేజస్సు ఉంది, ఇంత తేజస్సుని, ఇంత దుర్మార్గపు ఆలోచనలతో పతనమైపోతున్నాడే అని చెప్పి అతడు కూడా అనుకొని ఆ చెట్టు వృక్షంతో కొమ్మల నుంచి కిందికి వచ్చి ఆయన ఏం మాట్లాడతాడు, సీతమ్మని ఎలా బెదిరిస్తాడు, ఏం చేస్తాడు, ఏం చూద్దామని చెప్పి కొద్దిగా కిందికి వచ్చే ఆ హనుమంతుడు గమనిస్తూ ఉన్నాడట. అప్పుడు ఆ రావణాసురుడు సీతమ్మ వద్దకు వచ్చి చెప్తున్నాడట, పిరికిదానా, ఇక ఎవరున్నారని నువ్వు దుఃఖిస్తున్నావు? ఎవరి కోసం దుఃఖిస్తున్నావు? నీ రాముడి కోసం దుఃఖిస్తున్నావా? ఆయన రాజ్యభ్రష్టుడై వనవాసంలో తిరిగాడు. ఇప్పుడు నిన్ను కూడా పోగొట్టుకొని అడవంతా కూడా దిక్కులేని వాడిలాగా తిరుగుతున్నాడు. 100 యోజనముల సముద్రం ఉంది నా లంకా నగరానికి, అవతల భూభాగానికి. అది దాటుకొని ఎలా రాగలడు? ఎలా వచ్చి నిన్ను చూడగలడు? నిన్ను తీసుకుపోగలడు? ఎందుకు ఆయన మీద మనసు పెట్టి ఇంకా దుఃఖిస్తావు అని చెప్పి ఆమెను పిరికిదానా అని చెప్పి కూడా సంబోధించి మాట్లాడుతున్నాడట. నేను రాక్షసుని, రాక్షస ధర్మం చేస్తున్నాను. నాకు నీ అందం నచ్చింది కాబట్టి నేను ఎత్తుకొని వచ్చాను. కాబట్టి ఇది రాక్షసుల యొక్క ధర్మం. తనకు ఎవరైనా నచ్చితే వాళ్ళని ఎత్తుకురావడం రాక్షసుల యొక్క ధర్మం. నా ధర్మాన్ని నేను పాటిస్తున్నాను తప్ప నేను ఏ అధర్మాన్ని పాటించలేదు. కాబట్టి నీకు గడువిచ్చాను, 12 మాసములు గడువిచ్చాను. ఇప్పటికే 10 మాసములు గడిచిపోయింది. ఇకనైనా నీ నిర్ణయం మార్చుకొని నాకు పట్టమహిషి కావడానికి సిద్ధపడితే నాకున్న సమస్త భోగ భాగ్యాలన్నీ కూడా నీకే ధారపోస్తాను అని చెప్పి మళ్ళా అవాకులు చెవాకులు అమ్మవారితో మాట్లాడుతూ ఉన్నాడట. ఇంకా చెప్తున్నాడు ఆమెతో, సీత, నువ్వేదో చాలా అందగత్తనని మిడిసిపోతున్నావు. ఏదైనా కూడా నాకు ఎంతో మంది భార్యలు ఉన్నారు, కానీ నేను నిన్ను ఉద్ధరించడానికే నీకు అవకాశం ఇస్తున్నాను. నిన్ను పట్టమహిషం చేసుకుంటాను. నా లంకా రాజ్యానికి అంతటి కూడా నిన్నే నాయకురాలిని చేస్తాను అని చెప్పి ఆయన ఆ మాటలు ఈ మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా నువ్వు యవ్వనంలో ఉండే అనుభవిస్తావు, లేకపోతే ఇంకా 2 మాసములు గడిస్తే నువ్వు మరణించడం తథ్యము. కాబట్టి మరొకసారి ఆలోచించు అని చెప్పి ఆమెకు చెప్తున్నాడు. ఇంకా బలంగా ఇప్పుడు బెదిరిస్తున్నాడు. నేను నిన్ను పట్టమహిషిని చేసుకోవాలంటే నాకు ఒక్క క్షణం చాలు, నాకు సమయం అక్కరలేదు. నేను మహాపరాక్రమవంతుణ్ణి, కానీ నాకు ఒక మర్యాద ఉంది. నీ ఎంతకు నువ్వు ఒప్పుకొని నా చెంతకు చేరాలి తప్ప నేను బలవంతం చేయడం లేదు. కాబట్టి నువ్వు మనసు మార్చుకొని నేను చెప్పిన మాటకు అంగీకరించు అని చెప్తున్నాడు. కానీ అక్కడ అసలు విషయం ఏమంటే, ఈ రావణాసురుడు ఒకసారి ఒక అప్సరస కన్యను బలత్కరించబోతే ఆమె బ్రహ్మదేవుని ప్రార్థిస్తూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్తుందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ రావణాసురునికి శాపం ఇవ్వడం జరుగుతుందట. రావణ, ఎవరైనా బలత్కరించబోతే మాత్రం వాళ్ళకి ఇష్టం లేకుండా నువ్వు బలత్కరిస్తే మాత్రం నీ తల 1000 ముక్కలవుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం ఇచ్చింటాడట. ఆ శాపానికి అతడు ఈ విధంగా ఆమె మనసు మార్చడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నాడు, వివిధ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సీతమ్మ తల్లి ఒంటి జడ వేసుకొని ఉందట. మలినమైన పట్టుబట్ట కట్టి ఉంది. భూమి మీద పడుకుంటోంది, ఉపవాసం చేస్తుంది. పాపం రావణాసుడు ఏం పంపించినా తినడం లేక, దేవేంద్రుడు ఏదైనా పంపిస్తే అది కొద్దిగా రామునికి అప్పచెప్పి రామునికి చేరాలి ఈ ఆహారం మనసులో తెలిసి కొద్దిగా ఆహారం తీసుకుంటూ ఉందట. ఆ విధంగా అంటున్నాడు, ఎందుకు ఈ ఒంటి జడ, ఎందుకు ఈ మలినమైన పట్టుబట్ట, ఎందుకు ఈ భూమి మీద పడుకోవడం, ఎందుకు ఈ ఉపవాసాలు, ఎందుకు ఇవన్నీ? హాయిగా మన అంతఃపురంలో చూడు ఎన్నో రకములైన వంటకాలు ఉన్నాయి, ఎన్ని వస్త్రాలు కావాలంటే అన్ని పట్టు వస్త్రాలు ఉన్నాయి, కాబట్టి ఎన్నో రకములైన ఆభరణాలు ఉన్నాయి అని చెప్పి అవన్నీ కూడా
ఆమెకు చెప్తున్నాడు, ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తున్నావు అని చెప్తున్నట ఆ రావణ బ్రహ్మ. అవన్నీ రావణుడు చెప్పిన మాటలన్నీ విని సీతమ్మ ఇప్పుడు అంటూ ఉందట, ఒక చిరునవ్వు నవ్విందట ఆమె. అంత దుఃఖంలో కూడా, నువ్వు పరపురుషుడివి, నేను మహాపతివ్రతను, మన మధ్యలో ఏమీ లేకుండా మాట్లాడకూడదని ఆయన వచ్చినప్పుడంతా ఒక గడ్డి పరకను మధ్యలో పెట్టి మాట్లాడుతున్నావు. అంటే నీవు ఎంత పరాక్రమంతో అయినా, ఎంత రావణ బ్రహ్మవైనా, ఎంత లంకాధీశుడవైనా నా దృష్టిలో గడ్డి పరకతో సమానము అని చెప్పి ఆమె గడ్డి పరక మధ్యలో పెట్టి గడ్డి పరకతో చూస్తూ గడ్డి పరకనే రావణాసురుడిగా ఊహిస్తూ మాట్లాడుతుందట ఆమె. ఆ విధంగా ఈ చివరి అదో గడ్డి పరక పెట్టి అక్కడ మాట్లాడుతుందట ఆమె. ఈ ఎండిపోయిన గడ్డి పరకనైనా నేను ముట్టుకుంటాను గాని నువ్వు చెప్పే మాటలు విని నీ మీద మనసు పడిపోను అని చెప్పి బాగా చెప్తుందట ఆమె. నువ్వు పాపం చేత రామచంద్రమూర్తి బాణములచే నిహతుడైపోవడానికి సిద్ధపడిపోయావు, అందుకే నీ కారు కూతలన్నీ కూస్తున్నావు, నీ గురించి నువ్వు పొగుడుకుంటున్నావు, కాబట్టి నీకు మృత్యువు సమీపిస్తూ ఉంది, రాముని బాణాలతో నువ్వు చావడం తథ్యము అని చెప్తుంది. ఇదే మాటను నాకు 10 నెలల నుంచి చెప్తున్నావు, అదే మాటను మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నావు, నువ్వు ఒక పశువుతో సమానం అని చెప్పి ఆమె మాట్లాడుతుందట. రావణ, నీ మనస్సు తిప్పుకో, ఇప్పటికైనా జాగ్రత్త వహించు. నీకు ఒక స్త్రీని భార్యగా కట్టబెట్టిందంటే మండోదరి గురించి చెప్తుంది. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరాని, నీ మనస్సు ఆ స్త్రీ అందే ప్రవర్తిస్తే అది ధర్మబద్ధమైనటువంటి చర్య అవుతుంది. నీ భార్యను నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటే నీ ఇంటి ఐశ్వర్యం అంత పెరుగుతుంది. కానీ అదే మనస్సు నువ్వు పరుల మీద పెట్టడం వల్ల నీ పతనాన్ని నువ్వు కోరుకుంటున్నావు. ఈ విధంగా నీ మనస్సు పరా స్త్రీ మీద ఉంచితే నీవు పుత్ర మిత్ర కలత్రాదులతో సహా నశించిపోతావు సుమా అని చెప్పి నా మాటలు విని నీ భార్య యందు నీ మనస్సు పెట్టుకొని ప్రశాంతంగా జీవించి ఇప్పటికైనా నన్ను శ్రీరామచంద్రుని పాదముల మీద పడి క్షమించమని కోరి నన్ను ఆయనకు అప్పగించు, ఇప్పటికైనా నువ్వు బ్రతికిపోతావు అని చెప్పి ఆమె ఎంతో చక్కగా ఆ రావణాసురుడికి చెప్పుకుంటుంది. చెప్తుంది, ఇప్పుడు నీకు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి నువ్వు ఇలా విర్రవీగుతున్నావు, మాట్లాడుతున్నావు, ఏనాటికైనా ఆ ఓపిక నశిస్తుంది, అప్పుడు నువ్వు చేసిన పాపం నీకు గుర్తుకొస్తుంది అని చెప్పి ఆమె చెప్తూ ఉందట. ఆనాడు ఏనాడైతే రాముడు వచ్చి బాణములతో నిన్ను శిక్షిస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఏడుస్తావు రావణ, ఓపిక ఉన్నదని ఇప్పుడు పాపం చేస్తున్నావు, అనుభవించవలసి వచ్చిన నాడు నువ్వు దుఃఖిస్తావు, ఇది జ్ఞాపకం తెచ్చుకో, పాపం చేయడంలో నిగ్రహాన్ని ప్రదర్శించడం నేర్చుకో అని చెప్పి మళ్ళీ ఎంతో వినయంగా ఆమె రావణునికి చెప్పుకుందట. ఆమె రావణునికే కాదు ప్రతి ఒక్క మానవునికి ఈ విషయం చెప్పినట్టే, ఎవరైనా ధర్మబద్ధంగా ఉండాలి తప్ప ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించరాదు అని చెప్పి ఆ నీతి వాక్యాలు ఆమె ఆనాడు తెలియజేసింది. రావణ, నన్ను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తి పాదార విందములందు సమర్పించి కృతకృత్యుడవై సంతోషంగా జీవించు, ఎందుకు నీకు వచ్చిన ఇదంతా కూడా అని చెప్పి ఆమె చెప్పుకుందట. అని చెప్పి మళ్ళా చెప్తుందట, నేను రాక్షసుని రాక్షస ధర్మం పాటించాను, నిన్ను ఎత్తుకొని వచ్చాను అని మాట ముందర చెప్తున్నావు. నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు, నువ్వు అనుకుంటే నీ చేత కాదు నన్ను తీసుకురావడం, నన్ను రాముడి నుంచి వేరు చేయడం ఎవరి చేత కాదు, ఇది బ్రహ్మ రాసిన రాత, నీ మరణానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఇది. నేను చేతగాకనో నువ్వేదో పరాక్రమంతో నన్ను తెచ్చినా అనుకుంటున్నావు, కానీ ఇది నీకు మరణము దగ్గరకు వచ్చింది కొని రాసిన రాతేమో అని చెప్పి ఆమె చెప్తుందట. ఎందుకంటే సూర్యుని కాంతిని ఎవరు కూడా వేరు చేయలేరు, సూర్య కాంతిని వేరు చేసి ఎవరైనా తేగలరా?
అలాగే వజ్రం నుండి వజ్ర ప్రభను వేరు చేసి ఎవరైనా తేగలరా? పువ్వు నుంచి పువ్వు వాసనను వేరు చేసి తేగలరా అంటే, పువ్వు వాసన ఎట్నో నేను శ్రీరాముడు అట్లా, సూర్యుని యొక్క తేజస్సు ఎట్లనో నేను సూర్యుడు తేజస్సు ఒకటే. పార్వతి పరమేశ్వరులు ఎలా పరమేశ్వరుని పార్వతీ దేవుని ఎవరు వేరు చేయలేరో అలా నన్ను శ్రీరాముడి నుంచి ఎవరు వేరు చేయలేరు. కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మ వేసినటువంటి ప్రాతిపదిక. నన్ను ఇక్కడికి తెస్తే, నీవిలా మాట్లాడితే నీ తపస్సు భ్రష్టమైతే, నా మాటల చేత నీ పాపము నువ్వంతకు నీ మాటల చేత నీ పాపం నువ్వు మూట కట్టుకుంటే నువ్వే నాశనం అయిపోతావు. తెలిసో తెలియకో నన్ను లంకకు తెచ్చాక నా కాళ్ళు ఫస్ట్ ఒకసారి కాళ్ళు పట్టుకుంటాడు, అది గుర్తు చేస్తుంది. అందుకని నీకు ఈరోజు చివరిగా ఒక మాట చెప్తాను, ఇప్పటికైనా విన్ను. నువ్వు భయంకరమైనటువంటి పాతకం చేశావు. మహాపతివ్రత అయినటువంటి వేరొక స్త్రీని అపహరించి తెచ్చేశావు. నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఆ పాపం నేను కట్టి కుడిపేస్తుంది. కాబట్టి చివరిగా నా మాట విను, దీనికి ఒక్కటే ప్రాయశ్చిత్తం. నన్ను పట్టుకు వెళ్ళి మరలా శ్రీరామచంద్రమూర్తికి అప్పచెప్పు. నువ్వు ఈ లంకా నగరాన్ని యథేచ్ఛగా పరిపాలించుకుంటూ ఉండొచ్చు అని చెప్పింది. నేను రామచంద్రుని యందు తపస్సు పాటిస్తున్నాను. నేను ఒక్క క్షణం కూడా నా మనసు నుంచి ఆయన నేను వేరు చేసుకోలేదు. నా మనసు నిండా రామచంద్రమూర్తి ఉన్నాడు. నేను ఆయన తలుచుకుంటూనే తపస్సు చేస్తున్నాను. ఇక్కడ రాముడు వచ్చి రక్షిస్తాడని నేను తపస్సు చేస్తున్నాను. అటువంటి రాముడు అమర్యాదతో ప్రవర్తిస్తే నువ్వు పతనం అయిపోతావు. నిన్ను ఇప్పుడే నా తపశ్శక్తి చేత బూడిద చేసేయగలను చెప్తుంది. అసందేశాత్తు రామస్య తపసచ్చాను పాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మార్హ తేజస. నా తపశ్శక్తితోనే నిన్ను భస్మం చేయగలను. కానీ ఎందుకు చేయడం లేదో తెలుసా? కేవలం రాముడు వచ్చి నన్ను రక్షిస్తాడనే నమ్మకం చేత ఊరుకున్నాను. ఆ నమ్మకం లేనాడు నేనే నా తపశక్తిని భస్మం చేస్తాను తప్ప నేను మనసు మార్చుకొని నీ పట్టమైషగా మారతాము చెప్పింది. ఈ గడ్డి పరకతో సమానమును నాకు, నువ్వు నీ లంకా రాజ్యం అంతా కూడా ఈ గడ్డి పరకతో సమానం. కాబట్టి నేను మనసు మార్చుకొని వస్తానని నువ్వు భ్రమగా ఉన్నావేమో, ఆ భ్రమలన్నీ తొలగించుకో అని చెప్తుంది. ఇది వేకోజాము బ్రాహ్మీ ముహూర్తం. వేదమంతా వినపడుతుంది. ఒక పక్క నుంచి లంకా పట్టణానికి అధినాథుడవై ఉన్నావు. గొప్ప తపస్సు చేశావు. చతుర్ముఖ బ్రహ్మను దర్శనం చేశావు. పరమశివుని వద్ద నుండి వరములను పొందావు. ఇంత గొప్పవాడిని చెప్తావే రావణ, నిన్ను చూస్తే నాకు ఒక అనుమానంగా ఉంది అని కూడా ఆమె చెప్తుంది. అంటే ఆ ధర్మం అంతా ఏమైంది, ఆ చదువు అంతా ఏమైంది, ఆ వేదాధ్యయనం అంతా ఏమైంది? వేదం చదవడం గొప్ప కాదు, ఆ వేదంలో ఉన్న సారం గ్రహించడం గొప్ప, ధర్మబద్ధంగా జీవించడం గొప్ప. కాబట్టి నీ ధర్మం ఏమైంది అని ప్రశ్నిస్తుంది ఆమెను. నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన ఆచారములను వదిలివేశావు. ఆచార భ్రష్టుడు అయిపోయావు. తెలిసిన విషయము నడవడిలో పెట్టిన వాడు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. ఏమీ తెలియని వాడు తెలిసి తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించబడతాడేమో, కానీ నువ్వు అన్నీ తెలిసిన వాడు. అంటే రావణాసురుని తెలిసిన మూర్ఖుడు అంటారు, దుర్యోధనుని తెలియని మూర్ఖుడు అంటాడు. కాబట్టి నువ్వు అన్నీ తెలిసిన వాడివి. అన్నీ తెలిసి కూడా నీలో ఈ గుణం నువ్వు పతనం కావడానికి కారణమవుతుంది అని చెప్పి ప్రశ్నించింది. అప్పుడు ఈ మాటలకంతా కూడా రావణునికి కోపం వచ్చింది. నేనేదో మనసు మార్చుకో, 10 మాసములు గడిచిపోయింది, ఇంక 2 మాసములు అంటే ఆయన దృష్టిలో శ్రీరాముడు ఇక రాలేడు, ఈ సముద్రం దాటి ఇక్కడికి రావడం అసంభవము. కాడి ఈమె తన వైభోగం చూసి, తన లంకా నగరాన్ని చూసి, తన అంతఃపురము ఇవన్నీ కూడా చూసి మనసు మార్చుకుంటుంది అని అనుకుంటున్నాడు. కాబట్టి ఇంకా 2 మాసములు అనుకుంటుంటే ఈమె నన్ను గడ్డి పరకతో సమానంగా చేసి మాట్లాడుతుంది. రావణుడు వస్తాడని, నన్ను సంహరిస్తాడని మాట్లాడుతుంది. నాకే ధర్మం గుర్తు చేస్తుంది అని చెప్పి అతనికి అహంభావం ఎక్కువ కాబట్టి అతడు మాట్లాడుతున్నాడు. నా గొప్పతనం ఏమిటో, నా గౌరవం ఏమిటో నీకు తెలియడం లేదు. నీకు నా గొప్పతనం తెలియాలంటే ఏమి చెయ్యాలో నాకు తెలుసు అని చెప్పి ఇంకా కోపంతో అక్కడ ఉన్న రాక్షస స్త్రీలను
అందరినీ కూడా పిలిచాడట. పిలిచి చెప్తున్నాడు, ఈ ఈ సీత మనసు మార్చుకోవడం లేదు కాబట్టి మీరు సామ దాన భేదం వదిలిపెట్టి దండోపాయం మొదలుపెట్టండి, ఆమెను శిక్షించండి, కొట్టండి, ఎలాగైనా ఆమె మనసు మార్చండి, నా వైపుకు తిప్పండి అని చెప్పి కఠినంగా ఆజ్ఞ చేసేస్తున్నారట ఆ రాక్షస స్త్రీలకందరికీ కూడా. ఆ విధంగా ఆయన ఎప్పుడైతే సీతమ్మను కొట్టండి, దండించండి, నా నా వైపు మనసును తిప్పండి అని అలా కఠినంగా ఇలా మాట్లాడాడో అంత తొందరగా ఆయనకు మరణం దగ్గరకు వచ్చేస్తూ ఉంది. ఆ సమయంలో రావణాసురుని భార్య ఒక ఆమె వచ్చిందట. ఆమె పేరు ధాన్యమాలిని. ఆయన ఆ విధంగా రాక్షసులకు ఆజ్ఞ ఇస్తూ ఉంటే ధాన్యమాలిని ఆమె వచ్చి, సరే ఇంకా రాక్షసులకు అప్పచెప్పావు కదా, ఆ సీత కథ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఆమె మనసు మారుస్తారు, మనం అంతఃపురంలోకి వెళ్దాం పదా అని చెప్పి రావణాసురుని ఎంతో ప్రేమగా ఆమె పిలుచుకొని వెళ్ళిపోతుందట. ఆ రావణాసుడు అక్కడ ఉండి ఆ విధంగా అమర్యాదగా ఆ సీత పట్ల మాట్లాడడం, నా పట్టమహిషిగా మనసు మార్చుకో, నీకు రాజ్యభోగాలను ఇస్తా, ఇవన్నీ ఆమె దుఃఖిస్తూ మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలంతా కూడా గమనించారు. వాళ్ళు కొంతమంది బాధపడిపోతున్నారట, ఈ మానవ కాంతకు ఎంత కష్టం వచ్చింది అని చెప్పి కొంతమంది మాత్రం బాధపడిపోతున్నారట. కొంతమంది ఆమెను బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారట. కొంతమంది ఆ విధంగా దుఃఖిస్తుంటే వాళ్ళ కన్నీరు ఆ అశోకవనంలో నేల మీద పడినాయట. ఆ కన్నీరే ఆ లంకను కాల్చి బూడిద చేస్తారేమో అని అనుకుంటున్నారట కొంతమంది. ఆయన తిరిగి అనంతపురానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు అంతా కూడా రకరకాలైన రాక్షసులను వింత వింత రూపాలలో భయంకర రూపాలలో రాక్షసులను కాపలా పెట్టినాడు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా ఉన్నారట. ఒంటికన్ను రాక్షసులు ఉన్నారట, పెద్ద లలాటం ఉన్న రాక్షసు ఉందట, పెద్ద చెవి కలిగిన రాక్షసు ఉందట, అలాగే పెద్ద పెద్ద పాదాలు కలిగిన రాక్షసులు ఉన్నారట, పెద్ద పెద్ద కళ్ళు ఉన్న రాక్షసులు ఉన్నారట. ఆ విధంగా అందరూ కూడా ఆమె చుట్టూ చేరారట. చేరి వాళ్ళంతా చెప్తున్నారట, ఎందుకు నువ్వు రావణాసురుడు ఇంత చెప్పినా నువ్వు వినడం లేదు, ఎందుకు నువ్వు మనసు మార్చుకోవడం లేదు అని చెప్తున్నారట. వాళ్ళు చెప్తూ వాళ్ళు ఒకరొకరు, నిన్ను చూస్తే మాకు ఎప్పుడెప్పుడు నిన్ను తినేయాలనా అన్న కోరిక మాకుంది, నువ్వు మనసు మార్చుకోకపోతే ఇప్పుడే వెళ్ళి చెప్తాం మేము రావణాసురునికి, ఆమె రామా అంటూ చనిపోయింది అని చెప్పేస్తాము, ఆయన మాకే ఆహారంగా నిన్ను పడేస్తాడు, కాబట్టి మేము ఆహారంగా తినేయాలనా, నువ్వు మనసు మార్చుకుంటావా అని చెప్పి ఒక్కొక్కరు ఒక విధంగా భయపడిస్తున్నారట ఆమెను. ఒకరు పొగుడుతున్నారట, ఎవరనుకుంటున్నావు, ఆయన విశ్రవసు బ్రహ్మ కుమారుడు, సాక్షాత్తు బ్రహ్మదేవుని మనమడు, అలా మునిమనముడు, అలాంటి రావణాసురుడిని నువ్వు నిందిస్తున్నావే, ఇన్ని రాజ్య భోగాలు నువ్వు అనుభవించకుండా ఇదేమి పాడుబుద్ధి నీకు అని చెప్పి కొంతమంది ఆమె నిందిస్తున్నారట చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు. చూడు, హాయిగా ఈయన చెప్పినట్టు ఒప్పుకుంటే ఎంత భోగం అనుభవించవచ్చు, ఏమిటి నీకు ఈ మూర్ఖత్వము అని చెప్పి ఆమెను అంటూ ఉన్నారట. అంతలో హరిజట అనే ఒక రాక్షస స్త్రీ లేచిందట. లేచి రావణాసురుడు అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టినప్పటి నుండి నాకు లాలాజలం నోరు ఊరుతుంది, ఎప్పుడెప్పుడు ఈమెను తినేయాలనా అని అనుకుంటున్నాను అని ఆమె నిందట. అంతలోపల ఏకజట అనే స్త్రీ, ఇంకొక రాక్షస స్త్రీ లేచి ఆమె చెప్తుందట, నాకు ఎప్పటి నుంచో ఉంది ఆ కోరిక, నువ్వు బయట పెట్టావు కాబట్టి నాకు కూడా ఈమెను ఎప్పుడెప్పుడు ఒక రుచికరమైన ఆహార పదార్థము, ఎవరికైతే ఆకలితో నకనకలాడుతున్న వానికి రుచికరమైన ఆహార పదార్థం ఎదురుగా ఉంటే ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలాగే ఉంది అని చెప్పి ఇంకొక ఆమె మాట్లాడిందట. కాబట్టి అందరూ అనుకుంటున్నారట, ఈ విధంగా రావణాసుడికి వెళ్ళి చెప్దాం, ఆమె శ్రీరామ రామ అని అలుచుకుంటూ తపస్సులోనే మరణించింది అని చెప్దాం,
ఆయన ఒప్పుకుంటే మన అందరం హాయిగా ఈమెను భక్షించి ఆనందం నృత్యం చేద్దాము అని చెప్పి ఆమె భయపడడానికి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారట. అంతలో ఇవన్నీ కూడా పైనుంచి హనుమ పరిశీలిస్తున్నాడు. వాళ్ళంతా ఆమెను భయంకరంగా భయపెట్టడం, నానాక మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆయన వింటున్నాట. ఈ ఇబ్బందులన్నీ గమనిస్తున్నాడు. ఈ సంఘటనలను హనుమ ఊహించి అక్కడికి రాలేదు. ఈ సంఘటనలన్నీ ఒకదాని వెంట మరొకటి జరిగిపోతున్నాయి. ఏమి జరుగుతుంది అని హనుమ చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు కాస్త దూరం అయితే ఆయన అమ్మవారిని దర్శించాలనుకుంటున్నాడు, మాట్లాడాలనుకుంటున్నాడు. ఇంతలో అక్కడ త్రిజట అనే రాక్షస స్త్రీ లేచిందట. వీళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్న రాక్షస స్త్రీలందరూ కూడా త్రిజట అనే కూడా లేచి చెప్తుందట, మీరెవరు రాజువారి వద్దకు వెళ్ళి ఆమె మరణించింది అని చెప్పొద్దండి. మీకు ఒక విషయం చెప్తాను, అందరూ సావధానులై వినండి అని ఆమె చెప్తుంది. అప్పుడు రాక్షస స్త్రీలందరూ కూడా కూర్చున్నారట ఆమె ఏమి చెప్తుందా అని. అప్పుడు ఆ త్రిజట వాళ్ళతో చెప్తుందట, మీకు ఒక మాట చెప్తాను వినవలసింది. ఇప్పుడే తెల్లవారుజామున నాకు ఒక కళ వచ్చింది బ్రాహ్మీ ముహూర్తంలో. ఆ కళ కలలా రాలేదు, పరమ యథార్థమైన విషయాన్ని చూసినట్లుగా నేను చూశాను. మీకు చెప్తాను, అందరూ జాగ్రత్తగా వినండి సుమా అని చెప్పి ఆమె చెప్తుందట. యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహాగత. 1000 హంసలు మోస్తున్న ఒక రథం, దివ్య రథం మీద తెల్లని వస్త్రములు ధరించిన వారై, మెడలో తెల్లని పుష్పమాలలు వేసుకున్న వాడై రామచంద్రమూర్తి లక్ష్మణునితో కలిసి ఆకాశంలో బయలుదేరి వచ్చినట్లుగా నాకు కల వచ్చింది. అక్కడ నుంచి వచ్చి ఆ హంసలు మోస్తున్న రథం మీద నుంచి వారు ఒక 4 దంతములు ఉన్న గజము మీదికి దిగారట. హంస ఆకాశంలో దివ్య రథం మీద హంసలు లాగుతూ ఉండగా ఆకాశంలో వచ్చారు. రథం మీద వచ్చి వారు ఐరావతము లాంటి ఏనుగు మీదకు వాళ్ళు దిగారు. ఎందుకు దిగారు? అక్కడి నుంచి వాళ్ళు వృషభములు, మదించిన వృషభములు లాగుతున్న రథం మీదకి మారడానికి ఆ విధంగా ఆ ఐరావతం మీదకి దిగారట. ఆ ఏనుగు తెల్లగా ఉన్న ఒక పర్వతం దగ్గరకు వెళ్ళింది. ఆ పర్వత శిఖరం మీద సీతమ్మ తల్లి పచ్చటి పట్టుపుట్టం కట్టుకొని కూర్చొని ఉంది ఆ పర్వతం మీద. ఆమెకు వచ్చిన కళ చెప్తుందట, సీతమ్మ తల్లికి చెయ్యినిచ్చి రామచంద్రమూర్తి ఆమెను 4 దంతముల ఏనుగు మీదకి ఎక్కించుకొని అక్కడి నుంచి వృషభములు కట్టిన రథములోనికి మారారు. ఆ రథం అలా వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ తల్లి సూర్యచంద్రులు ఇద్దరిని తన చేతితో నిమిరినట్లుగా నాకు కళ వచ్చింది. ఇది చాలా శుభసూచకం అన్న. ఎవరికైతే సూర్యచంద్రులను తాకినట్టుగా కళ వస్తే వాళ్ళు పట్టాభిషేకం పొంది రాజ్యాన్ని పరిపాలిస్తారు అని త్రిజటకు స్వప్న ఫలితము తెలుసని చెప్తుందట ఆమె. ఎందుకంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా అమ్మవారి తాటంకములు కదా, చెవులకున్నటి ఆభరణాలు కదా. తాటంకములు స్త్రీ 5వ తనానికి గుర్తు. స్వప్న శాస్త్ర ప్రకారము ఏ స్త్రీకైనా సూర్యచంద్రులను నిమిరినట్టు కల వస్తే చాలా తొందరలో భర్తతో కలిసి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది అని గుర్తు అని చెప్పి త్రిజట అందరికీ చెప్తుంటే, మీరేమో ఆమెను భక్షిస్తామని ఒకరు, ఆమెను భయపెట్టడం కూడా మనసు మారమని ఒకరు చెప్తున్నారు. నాకు వచ్చిన స్వప్నం ఇది, వేకుజామున వచ్చిన స్వప్నం నిజమవుతుంది కాబట్టి ఆమె భర్తను చేరుకునే విధంగానే నాకు గోచరిస్తూ ఉంది అని ఆమె చెప్తుందట. అందుకని సీతమ్మ తల్లికి ముందు ముందు మంచి జరగబోతోంది. ఆ విషయం చెప్పిన మొట్టమొదటి వ్యక్తి త్రిజట అనే రాక్షస స్త్రీనే. శుభము వేచి ఉన్నది అని చెప్పింది ఆ త్రిజట. తర్వాత వీళ్ళందరూ కలిసి ఇంకా కళను చెప్తుంది. ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషోత్తమ. తర్వాత వీళ్ళందరూ కలిసి పుష్ప విమానం ఎక్కి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత పాల సముద్రం మధ్యలో ఒక పెద్ద కొండ మీద హేమ సింహాసనం అంటే బంగారు సింహాసనం మీద రామచంద్రమూర్తి కూర్చొని ఉన్నట్లు చూశాను.
పచ్చటి పట్టు పుట్టం కట్టుకొని నానాలంకార భూషిత అయినటువంటి సీతమ్మ తల్లి వచ్చి రామచంద్రమూర్తి ఎడమ తొడ మీద కూర్చొని ఉంది. అలా కూర్చొని ఉన్న రామచంద్రమూర్తికి దేవతలందరూ పట్టాభిషేకం చేశారు. సీతమ్మ తల్లి చంద్రమండలాన్ని గాళాలింగనం చేసుకుంది. అటువంటి సీతమ్మ రాముడు కూర్చొని ఉండగా పక్కన దేవతలందరూ నిలబడి మంగళ వాయిద్యములు మ్రోగుతుండగా పుష్ప వృష్టి కురుస్తుండగా దేవతలు వచ్చి రాముణ్ణి సేవిస్తున్నారు. నాకు విచిత్రం ఏమిటంటే అప్పుడు నాకు రాముడు 2 చేతులతో కనపడలేదట. ఆయనకు దర్శనం ఇచ్చినటువంటి రాముడు ఎలా కనిపిస్తున్నాడు? పరబ్రహ్మ, పరం తత్వం, పరం జ్ఞానం, పరం తప, పరం బీజం, పరం క్షేత్రం, పరం కారణం. ఈ సమస్త బ్రహ్మాండములు ఎవరిలోంచి వస్తున్నాయో, ఎవరిలో నిలబడుతున్నాయో, ఎవరిలోకి లయం అయిపోతున్నాయో అటువంటి పరబ్రహ్మ స్వరూపంగా నాకు రాముడు సాక్షాత్కరించాడు. శ్రీ మహావిష్ణు చతుర్భుజుడై శ్రీ మహావిష్ణువుగా సాక్షాత్కరించాడు. శంఖం, చక్రం, గద, పద్మం పట్టుకొని మహానుభావుడైన ఆ శ్రీరాముడు 4 భుజములతో కూడిన శ్రీ మహావిష్ణువుగా నాకు సాక్షాత్కరించాడు. నేను ఆయన నమస్కారం చేశాను. రథేన కరయుక్తేన రక్తమాల్యానులేపన పిబం స్థైలం హసన్ నృత్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. ఆ విధంగా అక్కడ శ్రీరాముని వైభవం నాకు అలా కనపడుతుంటే ఇక్కడ ఎలా ఉంది లంకాపట్నం? ఇది కూడా కల వచ్చింది, ఇది కూడా చెప్తుంది. ఇక్కడ లంకాపట్నంలో రావణాసురుడు మాత్రం గాడిదలు పూంచిన రథం ఎక్కాడు, గాడిదలు లాగుతున్న రథం ఎక్కాడు. ఆయనేమో వృషభములు లాగే రథాన్ని ఎక్కినట్టు, హంసలు లాగిన రథాన్ని ఎక్కి వచ్చినట్టుగా కనిపిస్తే రావణాసురుడు మాత్రము గాడిదలు పూరిన రథం ఎక్కినాడు. నల్లని వస్త్రములు కట్టుకున్నాడు, ఎర్రని మాలలు వేసుకున్నాడు, నూనె త్రాగుతున్నాడు. దక్షిణ దిక్కుగా రథం వెళ్ళిపోతోంది. యమస్థానానికి వెళ్ళిపోతున్నట్టు కల వచ్చింది. గాడిద రథం మీద దక్షిణ దిక్కుకు తల ఉండే విధంగా కింద పడిపోయాడు, లేచాడు. మెడలో గన్నేరు పువ్వుల మాల వేసుకున్నాడు. పిచ్చి పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తాడు. ఎంతో ధైర్యం కూడా కావాలి. అక్కడ లంకలో ఉంది ఆమె, అంతా కూడా రావణాసుడి సైన్యమే. ఆ రాక్షసులందరూ కూడా మొత్తం రావణాసురుని అనుచరులే. కానీ వచ్చిన కళను నిర్భయంగా వాళ్ళకు చెప్తుంది. ఆమె పిచ్చిగా అరుస్తూ నాట్యం చేస్తూ పరిగెత్తాడు. పెద్ద వికటాటహాసం చేస్తూ బోడిగుండుతో ఉన్న ఎర్ర బట్టలు కట్టుకున్న ఒక స్త్రీ పాశం పట్టుకొని వచ్చింది, యమపాశం పట్టుకొని వచ్చింది. ఆ విధంగా రావణాసురుడి మెడకు పాశం వేసి పైకి లాగి పశువును తీసుకువెళ్ళినట్టు దక్షిణ దిక్కుకు తీసుకుపోతోంది. ఆవిడ వెనకాల చప్పట్లు కొట్టుకుంటూ నాట్యం చేస్తూ రావణుడు వెళ్ళిపోతున్నాడు. ఆ వెనకాతలే కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు వీళ్ళందరూ ఒంటె, మొసలి మొదలైన వాహనములు ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతున్నారు. ఎర్ర బట్టలు కట్టుకున్న స్త్రీలు ఒంటికి నూనె రాసుకొని నూనె తాగుతూ అరుస్తూ పెద్ద కేకలు వేస్తూ వీళ్ళను తీసుకుపోతున్నారు. ఒక్క విభూషణుడు మాత్రము 4 దంతములతో కూడిన ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు. ఐరావతం లాంటి ఏనుగు మీద కూర్చొని ఉన్నాడు. ఆకాశంలో నిలబడ్డాడు. అతనికి 4 మంత్రులు చుట్టూ గొడుగులు పట్టారు, సేవింపబడుతున్నాడు. ఎక్కడ నుంచి వచ్చిందో ఒక మహావానరం ఒకటి అక్కడికి వచ్చింది. అది ఆ హనుమ కూడా కనపడుతున్నాడు ఆ కళలో. ఒక వానరం అక్కడికి వచ్చిన ఆ వానరం ఈ లంకా పట్టణంలో ఉన్న ఇళ్ళన్నిటినీ అగ్నిహోత్రానికి బలి చేసింది. అగ్నిహోత్రం ప్రతి ఇంట పెరిగిపోతోంది అని చెప్పి ఆమెకు వచ్చిన కళను ఆమె నిర్భయంగా అక్కడ అందరికీ తెలియజేస్తుందట. ఎక్కడ చూసినా ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అక్క, ఓ చెల్లి, ఓ కొడుక అంటూ కేకలే. అంటే వాళ్ళు ఎవరున్నారు అంతఃపురంలో, ఎవరు ఏం కాలిపోతున్నారు, ఎవరిని ఎలా రక్షించుకోవాలి అని చెప్పి అరుస్తున్నారట. అందరు కూడా లంకంతా కూడా బూడిద అయిపోతోంది. అటువంటి కళను నేను చూశాను. నేను చూసిన కళ యథార్థం. సీతమ్మకు సమీప భవిష్యత్తులో గొప్ప శుభం జరగబోతోంది. ఏమిటి నమ్మకం? అదిగో నిష్కారణంగా సీతమ్మ తల్లి ఎడమ కన్ను అదురుతోంది. ఎప్పుడైతే ఎడమ భుజం అదురుతోంది, కట్టుకున్న పట్టుపుట్టం తాను కిందికి జారింది. అదిగో
ఆ చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది, అది కూస్తోంది. పక్షి కూస్తూ ఉండగా చెట్టు కింద కూర్చున్న స్త్రీ ఎవరైతే ఉంటుందో ఆవిడ తొందరలోనే భర్త సమాగమాన్ని పొందుతుంది. అందుకని సీతమ్మకు మంచి రోజులు రాబోతున్నాయి. చూడండి, ఆవిడ ముఖంలో కాంతి కొంచెం తగ్గింది కానీ ప్రస్ఫుటంగా శుభశకునములు ఆవిడ శరీరం మీద కనపడుతున్నాయి. స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభము అంటారు. వాడు ఆమెకు శుభం జరగబోతుంది అని చెప్పి ప్రజట అంతా చెప్పిందట. మిగతా రేపు చెప్తున్నాము.